ఈ రోజు మనకైతే ట్రిప్ అయితే వచ్చిందండి. ట్రిప్ అంటే రొయ్యపిల్ల చేపల ట్రిప్ కదండి. మనం అయితే మనుషులకి అయితే ఎక్కించుకుని వెళ్తున్నామండి. అంటే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి పిల్లలు అయితే పార్క్ తీసుకెళ్ళమని అయితే పెద్దోళ్ళని అయితే అడిగారంట. వాళ్ళకైతే మనకైతే వ్యాన్ కెరీర్లు అయితే చెప్పారండి. మనం అయితే రెండు బళ్ళ మీద అయితే వచ్చాము. అది మీకు అనిపిస్తుంది కదా, ఆ పక్కనైతే మన వ్యాన్ అయితే ఉంది. ఈ పక్కనైతే మా మాన్యువల్ వ్యాన్ అండి. అందరూ కూడా మనం ఎక్కించుకుని అయితే వచ్చేసాము పార్క్ కాడికి వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ అయితే చేంజింగ్ అయితే చేసుకుంటున్నారండి. ఈ లోపు మా పెద్దమ్మలు కూడా మనకైతే వంట చేయడానికి అయితే సామాను అన్ని దింపేసుకుని వ్యాన్ నుంచి ఉల్లిపిల్లి గిల్లిపిల్లి అన్నీ అయితే కోసేస్తున్నారండి. మీకు అనిపిస్తున్నారు కదా, ఇందులో పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, పిన్నోళ్ళు కూడా అయితే ఉన్నారండి. వీళ్ళైతే వంటలు అయితే చేస్తున్నానా, ఈ లోపు మీరు వెళ్ళైతే ఎంజాయ్ చేశారండి అని మనల్ని అయితే పంపించేశారండి. మీకు అనిపిస్తున్నారు కదా, మా పిన్నోళ్ళు అయితే వంటలు అయితే మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయి వంటలు అయితే చేస్తారండి. మనం అయితే ఇలా బయలుదేరుకుంటా మనం అయితే మా వాళ్ళ దగ్గర అయితే వెళ్తున్నానండి. అంటే మా అక్క వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు. మేమైతే కొద్దిగా లేట్గా అయితే వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి సామాను అవన్నీ కింద దింపేసి అవన్నీ అప్ చెప్పేసి అయితే మనం అయితే అక్కడికి అయితే వెళ్తాము. ఇప్పుడైతే మనం లోన్కి అయితే ఎంట్రన్స్ అయితే అవుతున్నాం. మీకు కనిపిస్తుంది కదండి, ఇదైతే క్యాష్ కౌంటర్ అండి. అంటే ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి అయితే 600 అంటండి, చిన్న వాళ్ళకి అయితే కనుక 400 అంట. దీంట్లో ఎంతమంది మీద డిస్కౌంట్ అయితే ఇస్తారండి. అందువల్ల అందరూ కూడా ఇలా గుంపుగా కుట్టిని అంటే ఎన్ని టికెట్లు ఏంటని ఇలా కౌంటింగ్ అయితే చేస్తున్నారు. మనిషికి వచ్చేసి అయితే కనుక 590 రూపాయలు అయితే పడిందండి. అంటే 90 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చారు. పిల్లలకైతే కనుక 400 అన్నాను కదండి, దాంట్లో 310 రూపాయలు అయితే పడింది. మీకు ఆ చివరి కనబడుతుంది కదా లాకర్లో, ఆ లాకర్ కూడా ఛార్జ్ అయితే చేస్తారండి. 50 రూపాయలు అంట లాకర్కి వచ్చేసి. దాంట్లో మన పర్స్ కానీ అన్నీ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అంట. వాళ్ళే సేఫ్గా చూసుకుంటారంట, ఇబ్బంది లేకుండా. పిల్లలైతే కనుక మంచి హుషారుగా అయితే ఉన్నారండి. ఎప్పుడు వెళ్ళిపోదామని. ఇక మనం అయితే టికెట్ అయితే వచ్చేసినాయండి. మనిషికి వచ్చే ఒక టికెట్ కదండి. మన చేతికి అయితే చిన్న బ్యాండేజ్ అయితే వేసారండి. ఆ బ్యాండేజ్ అయితే వీడియో తీయలేకపోయాను. మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవే మన లోన్కి ఎంట్రెన్స్ అయిన తర్వాత వీటి మీద అయితే మన జారీ బాల్ టైప్ అండి. మీకు మా బావ తీసుకొస్తున్నటువంటి బెలూను, ఆ బెలూన్ అయితే మనమే గాలి పట్టుకుని మనమే పైకి తీసుకెళ్ళి దాని నుంచి జారొస్తాడు ఏనండి. ఆ బెలూన్ లేకపోతే దీంట్లో విడిగైతే పంపిస్తలేదు. నాకైతే ఇది కాకుండా పక్కన కొద్ది రౌండ్ షేప్లో ఉందండి పెద్దది, అది బాగుందండి. దాంట్లో అయితే బాగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి నాకు. ఇక్కడ ఏంటంటే వాటర్ అయితే కొద్దిగా ఎందుకన్నా కొద్దిగా తేడాగైతే ఉన్నట్టు నేను వాటర్ కలర్ కూడా చాలా తేడాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ పడతానంటున్నారు. మరి వాటర్ అయితే ఇలా ఉంటుందని కొంచెం నీట్గా ఉంటాయి అనుకున్నాను. ఇక మనమైతే వాటర్ని వీడియో అన్నీ తీసుకుని ఇక మనమైతే ఎంజాయ్ చేయాలి కాబట్టి మనం కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నామండి. మీకు కనిపిస్తున్నారు కదా, పైన అయితే మా మేనల్లు అయితే ఉన్నారండి. ఇకండి తమ్ముళ్ళు మేనల్లు ఉన్నారు దీంట్లో. అన్నయ్యల పిల్లలు, మా బావుల పిల్లలు కూడా అయితే ఉన్నారండి. వాళ్ళైతే వీడియో తీమాయా అని అడుగుతున్నారు. ఇక వాళ్ళని అయితే వీడియో తీసుకుని మనం అలాగా ఇదిగో మీకు కనిపిస్తుంది కదండి, పక్కన ఉంది కదా, దాంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగుందండి. పైనుంచి వచ్చి ఇలా రౌండ్ తిరిగి మళ్ళీ కిందకి వెళ్తామండి. ఇదిగోండి మా బావ అండి. మా బావ అయితే ఒక పాటకైతే డాన్స్ అయితే వేస్తున్నాడండి. మా బావ తీయొద్దు అన్నాడు, కాకపోతే నేనే తీసేస్తున్నానండి. మా బావ అయితే మంచి పాటకైతే డాన్స్ అయితే వేస్తున్నాడు. ఇక మనం అయితే మా బావని అలాగే వీడియో తీసుకుంటూ మన పక్కైతే వెళ్ళిపోయామండి. మీకు అనిపిస్తుంది కదా, ఇవైతే పిల్లలు ఆడుకునేది అంటండి. కాకపోతే పెద్దవాళ్ళకి కూడా ఛాన్స్